హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నీళ్లు నిండిన కళ్ళతో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. చూడు పూర్ణ, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనేలేదు. మనుషులు హృదయాల స్థానంలో సంపాదించుకోవటానికి మాటలు పెద్ద అవసరమని నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించటం లేదు. నువ్వు మొగదానవని వాళ్ళకు తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించకముందే వాళ్లకు నీ అశక్తత తెలుసు. మీ అత్తగారుంది చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా పెట్టుకోగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెల్లో పుస్తె కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్నమాటే. పోతే ఇక పిల్లలు, దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకము కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒకటే, సాధ్యమైనంత త్వరలో వాళ్ళతో పాలల్లో నీళ్ళలా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసలుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మొక్కలనే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసిపారేయాలి. మూగతనం ఓ అవిటితనంగా చూసుకుని ఎప్పుడూ కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా? అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తలతలలాడినాయి. అలాగే అన్నట్లు తలూపింది. నువ్వు లేని లోటు ఈ ఇంట్లో అందరికంటే నన్ను ఎక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవటమా అని ఆలోచిస్తున్నాను, నిట్టూర్పు విడుస్తూ అన్నాడాయన. ఆ మాట నిజమే. పనిచేసినప్పుడు చేసిన మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా అన్నపూర్ణ పెన్నతండ్రి దగ్గర వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లోంచి పెన్నతల్లి కేక వేయటంతో అన్నపూర్ణ వెళ్ళటానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చేయి పట్టుకుంటూ అన్నాడు, పూర్ణ, నీకు నేను రాయటం చదవటం నేర్పటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావు అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ వ్రాత బాగుండదని మొహమాట పడక అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండు అన్నాడు. అన్నపూర్ణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఉబికినాయి. అలాగే అన్నట్లు తల ఊపింది. పినతండ్రి గదిని వదిలేస్తూ బయటకు వచ్చే ముందు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో వాత్సల్యాభిమానాలతో ఇటే చూస్తున్నాడు ఆయన. అవి అన్నపూర్ణ మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. రాత్రంతా నిద్రలేమితో ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టుకు ఆనుకుని కూర్చున్నదల్లా దాని మీదకు ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే, కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారుగా భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి ఇక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్లకు 4 రెట్లు ఉన్నారు. అంతా గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని, ముంచుకుపోతున్నట్లు చకచక నడిచిపోతున్నారు. రిక్షాలు, బస్సులు కూడా అంతే, రయ్యమని పరిగెడుతూనే ఉన్నాయి. కారులు అయితే ఇక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో సంధించి విడిచి బాణాల్లో దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేటట్టు ఒకటే సందడి, ఒకటే రణగణ ధ్వని. పరుపు చుట్టు మీద మోచేయి ఆనించి దాని మీద తలపెట్టుకుని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుషులకు బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఒక పెద్ద పాము చుట్టుకుని పడగ ఎత్తి నిఠారుగా నిలబడి కదలక మెదలక తన వైపే చూస్తుంది. ఏదైనా భయపడ్డప్పుడు కానీ కంగారు పడ్డప్పుడు కానీ ఇలా కలలో పాములు రావడం అన్నపూర్ణకు అలవాటే. చిన్నప్పుడు ఎప్పుడో పాముని చూసి భయపడి ఉంటుందని, తర్వాత పెరిగి పెద్దదైనా ఏమాత్రం బెదురుగలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుంటుందని, ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకు
వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతి మీద మెత్తగా ఏతో పాకుతుండేసరికి స్పర్శ కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడ్ బాగా నింపిన లారీ శబ్దం చేస్తూ వెడుతూ ఉండటం వల్ల అన్నపూర్ణ కేక ఎవరికీ వినిపించలేదు. చుటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవడంతో వెలుగు నీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలగా నిలుచుని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తును వదిలించుకుని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణ కెవ్వుమనడంతో భయపడిపోయి దూరంగా వెళ్ళి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణం సేపు అయోమయంగా చూసింది. ఎవరీ పిల్లాడు? ఎవరైతేనే వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండానే 2 చేతులు చాసింది. వాడు దగ్గరకు రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకు వచ్చాడు. అన్నపూర్ణ వాడి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. అన్న, మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంటోంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి ఆ మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకు ఇంత క్రితం తనకు మెత్తగా తగిలి భయపెట్టినట్లయింది వాడి చెయ్యేనని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేమిటి బాబు? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయరాలుగా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వే నా పిన్ని అంటే హఠాత్తుగా 2వ స్వరం అధికారికంగా వినిపించింది. బాబు మెత్తటి అరిచేతిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వును తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకు తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌనుతో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడటంలో ఒక విధమైన ఉందాతనం, దర్పం, సున్నితమైన అన్నపూర్ణ అంతరయం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకుని ఆరిందలా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా వాడి జట్టా? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమిటే వాగుతున్నావు? రాజేశ్వరమ్మ కాఫీ గ్లాసుతో గదిలోకి వస్తోంది. అన్నపూర్ణ ఆవిడిని చూడగానే చప్పును లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో. బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్రపడితే కానీ అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావు, లేపలేదు అంటూ గ్లాసు అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గేసింది. వీడు అప్పుడే నీ దగ్గరికి చేరాడే, ఇంత క్రితమే వచ్చాడు. ఈ 4 రోజులు ఒక కొలిక్కి తెచ్చారట ఇల్లు. ఇదిగో ఇది లక్ష్మి. వీడికి పేరంటూ ఏదీ లేదు, బాబు అంటాం. అదే స్థిరపడిపోయేలా ఉంది. రాజేశ్వరమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖమంతా ఎలాగోయింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకు వంట ఇంట్లో నుంచి ఇలా మాటలు వినిపించాయి. మా అమ్మ, నువ్వు తెచ్చి నీ పిన్ని నాకు అస్సలు బాగాలేదు అంటుంది లక్ష్మి. ఏ, ఎందుకని అడుగుతోంది ఆవిడ. ఇంతసేపటి నుంచి నేను అన్ని కబుర్లు చెప్పాను. ఆ అనదు, ఊ అనదు, మూగదానిలా మాట్లాడదు. మాట్లాడిన వాళ్ళంటే నాకు మహామంట. అలా మూగిమొద్దుగా కూర్చుంటుందే. నోర్మొయ్, అతిగా వాగావంటే వీపు బద్దల కొడతా గట్టిగా కసిరిందావిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేనిప్పుడు ఏం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. అసలు మంచిది కాదు. ఇప్పుడు వచ్చిందో లేదో అప్పుడే నీ చేత నన్ను తిట్టిస్తోంది. అన్నపూర్ణ హృదయం రెపరెపలాడుతోంది. ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిని దగ్గరకు తీసుకోవాలనిపించింది. కానీ సిగ్గుతో సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లో దింపి వెళ్ళినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చి పొద్దున్నంత హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. ప్రయాణిక బడలికి ఇంకా సరిగా తెరిన అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. ఈ వాతావరణంలో అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో. అన్నపూర్ణకి దిగులుగా బెంగగా ఉంది. అత్తగారి ఎప్పుడు వచ్చి పడుకుందో అన్నపూర్ణ గుర్తే లేదు.
నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. రోజులు వారాలైనాయి, వారాలు నెలలుగా మారినాయి. అన్నపూర్ణకు తనకు పెళ్ళైనట్టు, అత్తారింటికి వచ్చినట్టు లేనేలేదు. ఒక బంధువులింటికో ఇబ్బంది వస్తే 4 రోజుల అవసరానికి ఆదుకోవటానికి సాయం వచ్చినట్టుగా ఉంది.